హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌ పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ అనే అంశాన్ని సమాచార విజ్ఞానాంశంగా మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను. వినండి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రిపోర్ట్. ఇక వినండి. అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేస్తున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మరిన్ని సవాళ్లు విసురుతున్న వాతావరణ మార్పులు, దాన్ని అనుసరించే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ని ఒక హెచ్చరికగా జారీ చేశారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డిజిటల్ విప్లవం, వాతావరణ మార్పులు ఇటువంటి కొత్తగా ఆవిర్భవిస్తున్న అంతర్జాతీయ ధోరణులు వాణిజ్య ఆధారిత అభివృద్ధి దృశ్యాన్ని పునర్నిర్మిస్తున్నాయని ప్రపంచ వాణిజ్య సంస్థ WTO పేర్కొంది. ఈ మేరకు ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది. భౌగోళికంగా రాజకీయంగా తలెత్తే ఉద్రిక్తతలు, ప్రాంతీయ ఘర్షణలు, వాణిజ్య ఆంక్షలు ఇవన్నీ కలిసి గత 30 ఏళ్లలో ప్రపంచ ఆర్థికాభివృద్ధిని, దాని పునాదిని తీవ్రంగా ప్రభావితం చేశాయని 2024 సంవత్సరానికి విడుదల చేసిన ప్రపంచ వాణిజ్య నివేదికలో WTO అంచనా వేసింది. ఈ పరిస్థితులు వాణిజ్య విభజనకు దారితీసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నది. మరోవైపు పెరిగిన పెట్టుబడులు, ఆధునిక తయారీ నైపుణ్యాల తీవ్రత కారణంగా తయారీ రంగ అభివృద్ధికి అవకాశాలు అనేవి తక్కువ ఆదాయాన్నిచ్చే ఆర్థిక వ్యవస్థల్లో తగ్గిపోయాయి. ఇది ఇలా ఉండగా వాతావరణ మార్పులు అనేవి మరింత తీవ్రమైన సవాళ్లను విసురుతున్నాయి. ముఖ్యంగా ఈ తక్కువ ఆదాయ దేశాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని ఈ నివేదిక పేర్కొన్నది. అయితే కొత్తగా ఆవిర్భవించే ఈ ధోరణులు కొత్త అవకాశాలను కూడా తీసుకువస్తున్నాయని నివేదిక పేర్కొన్నది. ఉదాహరణకు డిజిటలైజేషన్ ద్వారా వాణిజ్య వ్యయాలను వర్ధమాన దేశాలు తగ్గించుకోగలుగుతున్నాయి, సేవా నేతృత్వ వృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి, లేదా అభివృద్ధి సాధించేందుకు అంతర్జాతీయ హరిత పరివర్తనా క్రమంలో పునర్వినియోగ వనరుల డిమాండ్ను ఉపయోగించుకుంటున్నాయి. 30 ఏళ్ల క్రితం WTO ఏర్పడినప్పటి నుండి ఆర్థిక వ్యవస్థల మధ్య ఆదాయ అసమానతలు తగ్గించడంలో వాణిజ్యం అనేది కీలక పాత్ర పోషిస్తున్నది అనడానికి బలమైన సాక్ష్యాధారాలను నివేదిక అందజేసింది. పేదరికాన్ని తగ్గించడంలో భాగస్వామ్యం, దాని సంక్షేమాన్ని సృష్టించడంలో వాణిజ్యం యొక్క పరివర్తన పాత్రను పునరుద్ఘాటించడం ఈ నివేదిక నుండి దూరం జరిగే అంశమే అవగలదని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఎన్గోజీ ఒఖంజో ఇబేలా నివేదికకు తన ముందు మాటలో ఈ విధంగా పేర్కొన్నారు. అయితే గత 30 ఏళ్ల సార్వజనీకరణ క్రమంలో వెనుకబడిన ప్రజల కోసం, ఆర్థిక వ్యవస్థల కోసం వాణిజ్యం WTO మరింత మెరుగ్గా పనిచేయగలిగేలా చేయడానికి మనం మరింత చేయాల్సి ఉన్నది అన్నది రెండో అంశమని ఆమె పేర్కొన్నారు. 1996 నుంచి 2021 మధ్య జీడిపిలో అధిక వాణిజ్యం వాటాకు తక్కువ, మధ్య ఆదాయం కలిగిన ఆర్థిక వ్యవస్థల్లో శీఘ్రగతి అభివృద్ధికి మధ్య బలమైన సంబంధం ఉందని నివేదిక పేర్కొంది. అధిక ఆదాయం కలిగిన దేశాల్లో తలసరి జీడిపిలో గల అంతరాన్ని తగ్గించడంలో కూడా దోహదపడిందని పేర్కొంది. వృత్తిపరమైన శిక్షణ, నిరుద్యోగ భృతి, మరింత నైపుణ్యాలతో కూడిన కార్మిక వర్గం కోసం విద్య, తక్కువ ధరల వల్ల వినియోగదారులు లబ్ధికి హామీ కల్పిస్తూ పోటీ విధానం రూపొందించడం, అలాగే సమర్థవంతమైన మౌలిక వసతుల కల్పన, ఆర్థిక మార్కెట్లు బాగా పనిచేసేలా చూడటం, ఇటువంటి దేశీయ విధానాలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది అని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నొక్కి చెప్పింది.
వాణిజ్య వ్యయాలను తగ్గించాలని, డిజిటల్ అంతరాలను తగ్గించాలని కోరింది. అంతర్జాతీయ సంస్థలు, సంఘాల మధ్య మరింత మెరుగైన సమన్వయం ఉండాలని ఆ నివేదిక పిలుపునిచ్చింది. వాణిజ్య విధానాలు, అనుబంధ విధానాల మధ్య అంతరాలను తగ్గించడానికి పలు దేశాల ఆర్థిక వ్యవస్థల మధ్య, అలాగే దేశ ఆర్థిక వ్యవస్థలో అందరినీ కలుపుకొని పోవడాన్ని పెంచుకోవడానికి ఇది దోహదపడుతుందని ఆ నివేదిక పేర్కొన్నది. ఈ విధంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ అనే అంశాన్ని సమాచార విజ్ఞానంగా మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.